మీరు చంపవలసిన కార్యం ఏదైనా పోనీలే అని వదిలేస్తే అది వదలదు మిమ్మల్ని. ఒక పాతకాలపు స్టోరీ మీకు చెప్తాను. కథ మాత్రమే, ఊరికే మనకు నేర్పడం కోసం పెద్దలు అట్లా చెప్తారు. భయంకరమైన గాలి దుమ్ము వస్తుందంట. ఓ మర్రి విత్తనం గాలికి అలా ఎగురుతోందంట. ఎగిరి 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 ఇసిరి కొడితే పోయి తాటి చెట్టు మొగలో పడిందంట. ఎవడెవరు పో బయటికే అనిందంటే తాటి చెట్టు. అన్నా, నువ్వు ఆకాశానికి సగం ఉన్నావు, నేను ఎంత గింజనే. గాలి దుమ్ముకి కొట్టుకుపోయి దిక్కు లేక నీ పంచన చేరాను. నీలాంటి పెద్దోడు కాబట్టి నాకు ఎవరన్నా ఆశ్రయం ఇస్తారా అంటే ఆడు బాగా ఫీల్ అయ్యి ఓకే ఉండు, ఈ ఒక్క నైట్కి రేపు వెళ్ళిపోవాలన్నాడు. అన్న గాలి దుమ్ము తగ్గిపోతే వెళ్ళిపోతానన్న బాబా, భయం వేసేస్తుందన్న. తెల్లారి అలాగ ఉన్నాడు. ఏంటి వెలిగి సెటిల్ అవుతున్నావు ఎలా అన్న? గాలి దుమ్ముకి కొట్టబడి శరీరవంతం నొప్పులు అన్న. ఈ ఒక్కరోజు ఉంటానన్న, రేపు వెళ్ళిపోతానన్న. నేను ఎంత అన్న బాబు నీ ముందు అన్ని పొగిడేస్తుంటాడు వీడు. సరేలే రేపు వెళ్ళిపో. 3 రోజులకి చిన్న మొలక వచ్చిందంట. మెల్లిగా నేను ఎంత బతికాను, చిన్న మొలకే కదన్నా, వెళ్ళిపోతానులే అన్న బాబు, పచ్చి బాలింత దేహం ఏమనకన్నా. సర్లే, దట్ ఈస్ వెరీ సెన్సిటివ్ పాయింట్. ఓకే ఉన్నాడు. కొంతకాలానికి నాలంటాడు అమ్మాయికి దూరం వెళ్తుంటే, ఒరే ఇక్కడ తాడి చెట్టు ఉండాలి, ఎదురా కనబట్టం లేదు, మొత్తం మర్రి చెట్టు ఓళ్ళేసేసింది. ఇప్పుడు ఏం చేయగలం? ఓపి చేసుకొని ఊరందరం కలిసి ఆ తాడి చెట్టుకి మర్రి చెట్టుకి పెళ్లి చేయగలం, అంతకని ఏం చేస్తాం? సెటిల్ అయిపోయింది అది. ఫస్ట్ వచ్చినప్పుడు చిన్న విత్తనం, నేను ఎంత అన్నా ప్లీజ్ అన్నా, చిన్న ఆశ, చిన్న బలహీనత, చిన్న శరీర కార్యం, చిన్న పాపమే. Will you please allow me? Thank you so much. Very kind of you, no? It's okay. You can stay for 2 more days. On the 4th day, you must leave. For sure. ఆ తర్వాత లిటిల్ మోర్ డేస్, 1 more week. ఆ తర్వాత అసలు ఇది కనబడతలేదు, మొత్తం మర్రి చెట్టు. నీ ఆత్మీయ జీవితంలో విస్తారమైన విశేషమైన ఆధ్యాత్మిక అనుభవాలలో ఒక్క శరీర కార్యం చొరబడితే కొంతకాలానికి అసలు ఆత్మీయతనే కనిపించనివ్వనంతగా అలుముకుంటుంది అది. అందుకని దావీదు అంటాడు, దురభిమాన పాపము నన్ను ఏలనీయకము. పాపం జ్వరపడితే అది ఏలుబడి చేస్తుందట మెల్లిగా, పెత్తనం దాందే. అందుకని ఒక పెద్ద ఆయన ఇంగ్లీష్లో ఇలా చెప్పారు, పాపం మనలోకి వచ్చినప్పుడు కెన్ యూ ట్రై మీ అంటుందంట, వచ్చిన తర్వాత కెన్ యూ ఓవర్కమ్ మీ అంటుందంట. వాయిస్ మ్యాచ్ చేస్తుంది. నన్ను ఒకసారి అనుమతించకూడదా అనుతుందంట, అనుమతించాక నన్ను ఎలగొట్టగలవా చూడు అంటుందంట. దాని లక్షణం అదే. కనుక చిన్న ప్రాబ్లం, చిన్న ఆశే కదా, చిన్న ఫ్రెండ్షిప్పే కదా, చిన్న కనెక్షనే కదా, చైల్డ్హుడ్ ఫ్రెండ్ కదా, కాలేజీ సర్కిల్ కదా, మన్ను మశానం దరిద్రం కదా, తీతలు పడే. ఆత్మ సంబంధమైంది కాకపోతే ప్రమాదమే. ఆత్మ సంబంధం దానికి శరీర సంబంధానికి సెట్ అవ్వదు. అందుకనే మనం గత 15 సంవత్సరాలుగా ప్రపంచమంతా ప్రబోధిస్తున్న ఒక సిద్ధాంతం ఏంటంటే, మనుషులు అందరితో సమాధానంగా ఉండాలి, పరిశుద్ధులతో మాత్రమే సహవాసం చేయాలి. ఈ సిద్ధాంతాలు ఎక్కడ తేడా వచ్చినా పోతా. ప్రపంచంలో దేవుడు నాకు అవకాశం ఇచ్చిన ప్రతి చోట ఈ మాట నేర్పుతున్నాను దేవుని పిల్లలకి, మనుషులు అందరితో సమాధానంగా ఉండాలి, పరిశుద్ధులతో మాత్రమే సహవాసం కలిగి ఉండాలి. అందరినీ ప్రేమించు, అందరినీ గౌరవించు, అందరికీ సహకరించు. సహవాసం మాత్రం ఓన్లీ పరిశుద్ధులతో చేయాలి. ఎంతవరకు ఉండాలి అంతవరకే. ఎవరితో విరోధం వద్దో, అందరినీ ప్రేమించో, చేతనైతే సహాయపడో. సహవాసం మాత్రం ప్రార్థనా పరులతో చేయాలి, పరిశుద్ధులతోనే చేయాలి. పొద్దున గొర్రెలవానిపాలెం సంఘంలో చెప్పిన మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరలి దేవుని ఆత్మను బట్టి పేతురు ఇంకా పెంతెకొస్తేనేమో రాలేదు, పరిశుద్ధాత్మను పొందలేదు. తాళంశం గుత్తి చేతిలో పట్టిన మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతాడన్నవాడు, చేపలకి వెళ్ళిపోతాడు, బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించినాడు, ఏమైపోతే నాకెందుకనంటే బిహేవ్ చేసినాడు. కానీ మేడగదిలో 120 మందితో కలిసి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా పెంతెకొస్తు రోజున ఒక అగ్ని జ్వాల తన మీదకి వచ్చి లోపాలను ఇంకా కాల్చలేదు. కానీ ఈ లోపే లేచి నిలబడి, సహోదరులారా, తన చోటికి పోవుటకు తప్పించుకుని యూదా వెళ్ళిపోయాడు. ఆ అపోస్తలత్వము, ఆ పరిచర్య స్థానం ఖాళీగా ఉంది. అయ్యో, మరి ఆ 12 మందిలో ఒకటి వెళ్ళిపోతే సేవలాగా, దేవుని రాజ్యం ఎలాగా, పరిచర్య ఎలాగా? ఎవడో ఒకరిని మనం ఏర్పాటు చేయాలి. అంటే ఒకడు చల్లారిపోతే, ఒకడు పడిపోతే, ఒకడు వెనకబడిపోతే, ఒకడు లోకంలోకి వెళ్ళిపోతే ఆ స్థానము భర్తీ చేయబడాలని, సేవ మళ్ళీ పుంజుకోవాలని, దేవుని రాజ్యం బలంగా సాగాలని, కట్టబడాలని
పేతురు తాపత్రయపడుతున్నాడు. ఇంకా ఆత్మను పొందలేదుగా, ఇంకా అగ్ని రాలేదుగా, ఎలా ఇదంతా సాధ్యమైంది? కొన్ని రోజులుగా పరిశుద్ధులతో కలిసి ప్రార్థనలో ఉన్నాడు. అతని అంతరంగ స్వభావాలు మారిపోతున్నాయి. ప్రార్థించు వారితో మోకరిస్తే, పరిశుద్ధాత్మను మొగలతో మోకరిస్తే, పరిశుద్ధులతో ఏకీపిస్తే, నీకు ఒక మంచి ప్రార్థన సహవాసం ఉంటే నీకు తెలియకుండానే నీ అంతరంగ స్వభావాలు మారుతాయి. ఇది 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 పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులకు వెళ్తే మారవు. దేవుని ఆత్మకార్యం జరుగుతాయి. నువ్వు ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు ఇంకా అర్థం కాకపోతే ఎన్ని సంవత్సరాలు బైబిల్ జీవితం ఎందుకండి? ఇంకా నామకార్థులతో ఉంటావా? సొదొమలో ఆశీర్వాదం ఉందా? మోయాబులో దీవించబడతావా? బెత్లెహేముకు రావద్దా? చూపించిన పర్వతం ఎక్కొద్దా? అయ్యో ఆ ప్రాంతాలు వదలొద్దా? నీ కుటుంబం ఎలా దీవించబడుతుంది? సొదొమలో కూడా నీతిమంతుడుగానే బతకగలిగావేమో, కానీ బిడ్డల్ని బాగు చేసుకోలేకపోయి, భార్యని బతికించుకోలేకపోయి లోతు. వద్దు, నా మాట నువ్వు వచ్చేసేయి. నీకు అది సరైన స్థలం కాదు, నీకు అది మంచి ప్లేస్ కాదు. నేను నీకు అనుగ్రహిస్తున్న స్వాస్థ్యములో శత్రువుని వెళ్ళగొట్టు, లేకపోతే ఆ శరీర కార్యాలు నేను చంపేస్తాయి. ఒక సినిమాయే కదా, ఒక టీవీయే కదా, ఒక తిండిబొత్తనమే కదా, ఒక రిలేషనే కదా, ఒక ఫ్రెండ్షిప్ కదా, ఒక లవ్ అఫేరే కదా. వద్దు, కొంపలు ముంచేస్తుంది. చాలా డేంజర్ అది. ఇస్సాకు ఇష్మాయేలు ఒక చోట ఉండేదానికి సాధ్యం కాదు, కుదరదు. ఈ గుడారములో ఇస్సాకేనే ఉండాలి, ఇష్మాయేలునే ఉండాలి. అనగా ఈ శరీరములో, ఈ జీవితంలో ఆత్మ సంబంధమైన ఉండాలి, లేదా శరీర సంబంధమైన వాడైనా ఉండాలి. శరీరమే కావాలా, లోకమే కావాలా? మనుష్య రీతిగానే ఉండాలా, శరీర సంబంధంగా ఉండాలా, లోకరీతిగానే ఉండాలా? ఆత్మ సంబంధమైన అనుభవాలు మర్చిపో, నీకు వల్ల కాదు. ఇంకా ఇవే కావాలా, వదిలాయి ఆ ప్రపంచం. చాలా సీరియస్ వార్నింగ్ ఇది క్రైస్తవులకి. నువ్వు రాజీ పడిపోతానంటే అవ్వదు, సరిపెట్టుకుంటానంటే అవ్వదు. అలాగని ఎవరితో విరోధము, శత్రుత్వం బైబిల్ చెప్పడం లేదు. అందరితో సమాధానంగా ఉండు, కానీ సహవాసం మాత్రం పరిశుద్ధులతోనే ఉండాలి. ప్రార్థన చేసే ఫ్రెండ్షిప్ కావాలి. యు నీడ్ టు హ్యావ్ సమ్ ప్రేయర్ ఫ్రెండ్స్. నువ్వు కాలేజీలో ఉన్నావా, వేరే ప్లేస్లో జాబ్ చేస్తున్నావా, యూ మస్ట్ హ్యావ్ సమ్ ప్రేయర్ ఫ్రెండ్స్. అక్కడ నీతో కలిసి ప్రార్థన చేసే ప్రేయర్ ఫ్రెండ్స్ ఉండాలి. లేరు, మందిరంలోనే ఎక్కువ సమయం గడపాలి, డ్యూటీ వరకే, కాలేజ్ వరకే, లేకపోతే వద్దో ఇంకా అంత ప్రపంచం నీకు. మన పిల్లలు ఆయా దేశాలకి, ఆయా రాష్ట్రాలకి, ఆయా కాలేజీలకి చదువుకుంటాకి వెళ్తే మనం అడిగేది, ఎరాయ్ ఏమన్నా ప్రార్థన చేసుకోవడం దొరికారా? డబ్బులు వాళ్ళు దొరికారా? కొంచెం కార్డు తీసుకొని మెయింటైన్ చేసి ఉన్నా. నీకు ఏమన్నా ఇప్పుడు స్విగ్గీలో రప్పింతున్నాడా? ఈ ప్యాంట దరిద్రం అంత ఎందుకు? తిన్నా ఒకటే, తిననందున ఎక్కువ లేదు, తిననందున తక్కువ లేదు. లైఫ్ ఎలాగైనా గడిచిపోతే, పెద్ద ప్రపంచమే చచ్చిపోయింది. ఇప్పుడేమి 50 వచ్చిన రోజులు బతికాం, 20 రోజులు వచ్చినప్పుడు కూడా బతికాం, పెద్ద ఏం చచ్చిపోం ఇప్పుడేమి. మొన్న ఒక మేధావి చెప్పాడు, మొన్న కూడా ప్రసంగంలో చెప్పాను, 10 బెడ్రూమ్లు ఇల్లు కొనుక్కున్న ఒక బెడ్ మీద కదా పడుకుంటాం అన్నాడు. బేబచ్చం తత్తున్న బుర్తేసాడు, ఏడు చెప్పాడు అనిపించింది. నాకు ఓన్ జెట్ ఫ్లైట్ ఉంటే స్పెషల్ ఫ్లైట్లో వెళ్తాను, లేకపోతే ఫ్లైట్ టికెట్ కొనుక్కుని వెళ్తాను. ఇద్దరం ఒకే టైంలో వెళ్తాం, ఏ రక్తం ఇచ్చే అది ఫ్లైటే, సేమ్ టైం. ఇది ఎన్ని గంటలు పడద్దు, కాకపోతే అందులో సోలోకి ఒక్కడే వెళ్ళొచ్చు, ఇందులో అందరితో కలిసి వెళ్ళాలి. There is no greater meaning for the rich life, I think. ఐశ్వర్యవంతమైన, సుఖ సంబంధమైన, విలాసవంతమైన జీవితంలో పెద్ద అర్థమేమి లేదండి. ఈ డబ్బు లేక అసూతలా ఏడుతున్నాడంటే, నీకు డబ్బుండి నువ్వు ట్రై చేసి చూడు. 2 విమానంలో టికెట్ కొనుక్కొని మధ్యలో గాల్లో మారిపోని కుదురుతుందా? దేనికి నా లిమిట్ ఉంది కదా, వీ కెనాట్ డూ దాట్. చేత నేను మనవి చేస్తున్నాను, సాధ్యం కాదు. శరీర కార్యాలు చంపాలి, శరీర సంబంధాలను దూరం పెట్టాలి. లోతును తీసుకెళ్ళమని దేవుడు చెప్పాలి. పాపం ఆడికి మటుకు ఎవరున్నారు అని అబ్రామే రాన్లా, ఇటు కాకుండా సైలెంట్ కూడా ఆడి ఎంటబడి వచ్చాడు, రానిచ్చాడు, ఉండనిచ్చాడు, సెట్ అవ్వాల, పంపించాకే క్లిక్ అయింది. కొత్తరతో నీవు లేచి నీ స్వజనమును, నీ బంధువు వదిలేసిరా.
ఎలాగ వెళ్ళిపోమంటాం? ఆడే వెళ్ళిపోయాడు. సెట్ అవ్వదు, సెట్ అవ్వడం. ఈ రోజున దేవుని వాక్యం ద్వారా మీకు మనవి చేస్తున్నాను, శరీర సంబంధమైన కార్యాలు సెట్ అవుతాం. అవి ఏం చేయాలి? మానేయాలా? తగ్గించాలా? కాదు, చంపేయాలి.